వెల్కమ్ టు టాప్ న్యూస్. భారత కొత్త ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. అధికార ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి బి సుదర్శన్ రెడ్డి పోటీకి దిగారు. ఈ ఎన్నికలో మొత్తం 767 ఓట్లు పోలయ్యాయి. అందులో 752 ఓట్లు వ్యాలిడ్. అయితే సిపి రాధాకృష్ణన్కు 452 ఓట్లు, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. గ్రూప్ 1 మూల్యాంకనం ర్యాంకింగ్ లిస్టుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పునఃమూల్యాంకనం జరపాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నివేదిక ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలని నివేదిక పంపారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ను 2 సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్ను 3 సార్లు ఏసీబీ ప్రశ్నించింది. అయితే అనుమతి రాగానే ఇద్దరిపై ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. జడ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్లో 10 మంది ఎమ్మెల్యేలు చేరినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారన్నారు. మరి వారిపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్ ఎందుకు మొహమాట పడుతున్నారని ప్రశ్నించారు కేటీఆర్. కేసీఆర్ అజెండాను తెలంగాణ జాగృతి తరఫున ముందుకు తీసుకెళ్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా అంజలి ఘటించారు. నేపాల్లో రాజకీయ సంక్షోభం ముదురుతుంది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ నేపాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రధాన పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దాంతో ఇప్పుడు నేపాల్ పగ్గులు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని సమాచారం. క్యాన్సర్ మహమ్మారికి చెక్ పెట్టనున్నారు రష్యా సైంటిస్టులు. రష్యా అభివృద్ధి చేసిన ఎంటరామిక్స్ వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతమైంది. మనుషులపై చేసిన ప్రారంభ ప్రయోగాల్లో వ్యాక్సిన్ 100% ఎఫిషియన్సీ చూపించిందని ఆ దేశ పరిశోధకులు తెలిపారు. ఈ వ్యాక్సిన్ వేశాక పేషెంట్లలో ట్యూమర్లు తగ్గిపోయాయని, సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవన్నారు. మెక్సికోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అట్లాకోమోల్కా నగరంలో ఓ డబుల్ డెక్కర్ బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 45 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘటనపై బాలీవుడ్లో సినిమా వస్తుంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తెలంగాణకు చెందిన వీర సైనికుడు కల్నల్ సంతోష్ బాబు పాత్రలో నటించబోతున్నాడని వార్తలు హాట్ టాపిక్గా మారాయి. చిత్రాంగద సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. యాక్షన్, భావోద్వేగాలు, దేశభక్తి అన్నీ కలిసి ప్యాకేజ్ లాగా ఈ సినిమా రాబోతుందని బాలీవుడ్ టాక్. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.